మీరు నాస్తికుడిగా మారడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? యాక్చువల్గా చెప్పాలంటే మతాన్ని ఒకప్పుడు సైన్స్ వాడారు, ఇప్పుడు సైన్స్కి వాటల. తులసి నుంచి వచ్చిన గాలి తగిలితే పీరియడ్స్ హార్మోన్ బ్యాలెన్స్ అయ్యి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. కొబ్బరికాయ కొట్టమన్నారు అనుకో, అది కొబ్బరికాయ ఔషధం. ఒరే గాడిద ఔషధం తినరా అంటే ఏ గాడిద తినడం, దాని ప్రసాదం అన్నారు అనుకో 2 చెప్పులు మిగులుతాయి. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే పచ్చకర్పూరం వెలిగిస్తారు, ఎందుకని? పచ్చకర్పూరంలో మోనోటర్పినల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది, ఒక రకమైన హిపటైజ్ జరుగుతుంది. మీరు చేస్తుంది అయితే ఒకవైపు యుద్ధం అనుకుంటే, ఇంత ఒంటి చేత్తో చేయడానికి రీజన్ మీ వెనక ధైర్యం ఏంటి అసలు? ఇప్పుడు నువ్వు షుగర్ నా దగ్గరికి వచ్చావు మీ నాన్నగారికని, మీ నాన్నగారు నువ్వు తగ్గించుకుంటావు, నేను నీకు ఎలా తగ్గించాలో మీ నాన్నగారు నేర్పుతా. ఒక్కటి ఫేక్ అని రుజువు చేసిన నీకు 2 కోట్లు ఇచ్చి నేను తప్పుకుంటా. ఇది ఓపెన్ ఆఫర్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు మీరు మెయిన్గా అసలు ఈ డైట్ వైపు మళ్ళడానికి కానీ, మీకు ఇందులో ఈ రంగంలోకి రావాలని కానీ ఎక్కడ ఆ మలుపు స్టార్ట్ అయింది? అదేవిధంగా మీరు నాస్తికుడిగా మారడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? ఎందుకు మీ పాత ఎంచుకున్నారు అంటే ఏం చెప్తారు? నాస్తికుడిగా నేనేం ప్రచార ఉద్యమాలు చేయను, నేను నమ్మనంతే. నేను నిజాన్ని నమ్మేవాడమ్మా. అంటే నా లాజిక్ సంతృప్తి పొందితే, ఇప్పుడు నన్ను ఎవరైనా కన్విన్స్ చేసి దేవుడి పట్ల ఏదో పట్ల ఓ బలమైన లాజిక్తో నన్ను కన్విన్స్ చేస్తే, ఆ బలమైన లాజిక్ ఉన్నాక రిజిట్గా నేను ఉన్నాం, అట్లా మారటానికి నేను సిద్ధమే. మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయారా? చేయలేరుగా, చేయలేరు. ఎవరైనా ప్రయత్నించారా సార్? అరుంధతి నక్షత్రం ఉందా ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పెళ్ళైతే నువ్వు చూస్తావు, ఆడు అదిగో కనిపించిందా అంటే అదిగో అడు చూడు అంటాడు, నువ్వు వాడు చూస్తావు. అరుంధతి చూచారంటే అందరూ అబద్ధాలు కోరలే. నిజానికి అరుంధతి లేదు, ఇక్కడ చూపించడం, మీరు చూడరు. అది సాంప్రదాయం అనుకుందాం. అదే నేను చెబుతున్నా. ఏ అబద్ధాలంటే, ఓకే, దివ్యమైన ముహూర్తం చూస్తే గ్యారంటీ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ దేవుడి పటాల దగ్గర పెడితే అంటారు. అది కాటా మొదటి రోజు సాయంత్రానికి డబ్బాలు తిరిగి వస్తాయి. ఇవన్నీ ఎక్కడవుతున్నాయి? దివ్యమైన ముహూర్తంలో బయలుదేరిన ప్రతిలారి టైర్ కింద నిమ్మకాయలు పెట్టి బోల్తా కొట్టిన ప్రతిలారి టైర్ కింద నిమ్మకాయ పెట్టుకున్నా బయలుదేరుతుంది. దివ్యమైన ముహూర్తంలో అర్ధరాత్రి 2ంటికి దేవుడి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాళ్ళు, వారం హనీమూన్కి వెళ్ళకముందు విడిపోయినాళ్ళు బోల్డ్ మంది చూస్తున్నాం. ముహూర్తాలు లేవు. ఇలాంటివి నేను ఎలా నమ్ముతాను? నేను దాంట్లో సైన్స్ లేదు కదా. అంటే కేవలం వీటికైనా అంటే కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, కానీ దేవుడు స్పిరిచువాలిటీ వేరు కదా. చాలా సైన్స్ ఉందమ్మా. యాక్చువల్గా చెప్పాలంటే మతాన్ని ఒకప్పుడు సైన్స్ వాడారు, ఇప్పుడు సైన్స్కి వాటల. అంటే సైన్స్కే వాడారమ్మా. మతం ఖచ్చితంగా సైన్స్. నేను చెప్తాను. ముఖ్యంగా నేను హిందూ మతంలోనూ అన్ని మతాల్లో చూసాను నేను. ఇస్లాం మతం ఉంది, ఇస్లాం మతంలో సైన్స్ ఏంటి? రంజాన్ మాసం. నేను చెప్పే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటి? వాళ్ళు 12 గంటల పాటు నాలుగు కట్టేసుకుంటారు. ఇంతకంటే అద్భుతమైన సైన్స్ ప్రపంచం లేదు. హిందువుల ఏకాదశి ఉపవాసం అద్భుతమైన సైన్స్. ఇప్పుడు గుళ్ళో దేవుడికి కొబ్బరికాయ కొడతారు ప్రసాదంగా. కొబ్బరికాయ ఎందుకు పెట్టారు? 190 కాయలు ఉన్నాగా. అసలు గుళ్ళో ప్రసాదాలు ఎందుకు పెడతారు? దేవుడు గ్యారెంటీ తింటే నమ్మకం ఉంది కాబట్టి. దేవుడు తింటే ఎంగిలి మెత్తు కూడా తెలుసు, అదే విషయం. సో దేవుడు తింటే కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మిగిలింది మనమే తింటాం. అందుకే దేవుడు తింటే నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళు జీడిపప్పు నెయ్యి ఎక్కువ ఎంచుకుంటారు బాగా దిట్టంగా. సో తింటారు కదా. కొబ్బరికాయ కొట్టమన్నారు అనుకో, అది కొబ్బరికాయ ఔషధం. ఒరే గాడిద ఔషధం తినరా అంటే ఏ గాడిద తినడం. కాబట్టి దాని ప్రసాదం అన్నారు అనుకో 2 చెప్పులు మిగులుతాయి. ఆ కొబ్బరి చెప్పులు ఆడే కూరలో వేసుకుంటాడు, రొయ్యల్లో వేసుకుంటాడు, బెండకాయలు వేసుకుంటాడు, ఒట్టి తీసుకుంటూ లవ్ చేసుకుంటాడు. ఆరోగ్యమని అలా చొప్పించారు. ఒక్కో దేవుడికి ఒక్కో ప్రసాదం ఎందుకు పెట్టారు? ఒకటి శనగలు అన్నారు, ఒకటి ఉండాలన్నారు. ఒకటి తింటే ఇది వస్తుంది, సి విటమిన్ వస్తుంది. శనగలు తింటే ప్రోటీన్ వస్తుంది. అర్థమైందా? ఒక్కొక్క ప్రసాదం నుంచి ఒక్కొక్కటి వచ్చేటట్టుగా సిస్టమ్ సెట్ చేశారు. శనివారం వస్తే ఉపాసం ఎందుకు అన్నారు? పొద్దునుంచి సాయంత్రం కంచాలు కుమ్ముతుంటే కడుపుకు ఆకలి ఖాళీగా ఉంచితే నిరాహారం అద్భుతమైన ఆహారం. కుక్కలు కూడా మాంసం పెట్టిన ఒక రోజు తినకుండా ఉంటాయి. జంతువులు కూడా కొన్నాళ్ళు భోంచేయకుండా ఉండి కడుపును క్లీన్ చేసుకుంటాయి. అలా చెబితే ఏంటంటే శనివారం, ఏకాదశి, ద్వాదశి అన్నారు. ఎంత సైన్స్? ప్రతి చోట సైన్స్ ఉంది. గుమ్మాలో పసుపు పూయాలన్నారు. ఎందుకు పూయాలన్నారు? పసుపు దాటంటే సూక్ష్మక్రిములు లోపల దాటి బయట రావని. యాంటీబయాటిక్. పసుపు అంటే కుర్కుమిన్ ఇస్ ద బెస్ట్ యాంటీబయాటిక్ కింద వాళ్ళు కదా. ఇప్పుడు మనం ఆయిల్ పెయింట్ వేస్తున్నాం, పసుపు పెయింట్, కెమికల్ పురుగులు రావడానికి. అలానే ఆడాళ్ళు ఉన్నారు, ఆడాళ్ళ కాళ్ళకి పసుపు రాస్తారు. మగాళ్ళకి ఎందుకు రాయరు? పసుపు మంచిదిగా. బయట తిరిగి వచ్చి గాడిదలో తిరిగి వచ్చి మగాళ్ళకి రాయకుండా ఆడాళ్ళకి ఎందుకు రాస్తారు చెప్పు? ఇంట్లో వంట చేస్తారు కాబట్టి. వంటగదిలోకి వెళ్ళే వాళ్ళకి పాతాల నుంచి సూక్ష్మక్రిములు వంటగదిలోకి వెళ్ళకూడదని. మగాళ్ళు వెళ్ళరు కదా. వాళ్ళంటే మగాళ్ళతో వంట చేస్తున్న ఆడాళ్ళు వేరే విషయం. ఆ రోజుల్లో మగాడు వంటింటికి వెళ్ళంటే అసలు మగాడే కాదు. ఇంత బతుకు నువ్వు మగ పుట్టకు పుట్టి వంటగదిలో కాలు పెడతారో పెళ్ళాంగి సాయం చేస్తారో కుక్క అనేవాళ్ళు పెద్దవాళ్ళు చూస్తే. సో ఆ రోజులు ఆడాళ్ళకి అందుకు రాసేవాళ్ళు. ఆడాళ్ళు తులసి కోట చుట్టూ ప్రదర్శన. తులసి దేవత కదా, కనకదుర్గమ్మవారి దేవత కదా, పెద్దమ్మవారి దేవత కదా. పెద్దమ్మవారికి మగాళ్ళు కూడా వెళ్ళి పెద్దమ్మ తల్లికి అన్నం పెడతారు కదా.
గంగాళం దండం పెడతారు కదా! కనకదుర్గ కూడా మగాళ్ళందరూ వెళ్తారు కదా! మరి తులసికోటకి మగాళ్ళని దండం పెట్టరు తులసి దేవతకి. హ్మ్. ఆడవాళ్ళు ఎందుకు పెడతారు? దేవతకు మగాళ్ళు కూడా పెట్టొచ్చుగా. అసలు తులసి దేవత కాదు. ఒక ఔషధం మొక్క. ఆడాళ్ళలో హార్మోన్ బ్యాలెన్స్ చేసే ఒక ఔషధం మొక్క. హ్మ్. అది బెస్ట్ ఎనర్జిటిక్ కూడా తెలుసా? మన ఎనాల్జీ, నవాల్జిన్ టాబ్లెట్లు ఉండే కదా! అలాంటి అంత పవర్‌ఫుల్ మొక్క. తులసి నుంచి వచ్చిన గాలి తగిలితే హ్మ్. పీరియడ్స్ హార్మోన్ బ్యాలెన్స్ అయ్యి పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. అందుకే చూసావా నువ్వు? ఇప్పుడు తులసి ఉంది. దేవత అనుకున్నాను ఆడాళ్ళే. అక్కడుంటే దండం పెట్టుకోవచ్చుగా. చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఆరుబయట పెట్టి నువ్వు ఓ పక్కన నుండి దండం పెట్టావనుకో, ఒకచోట నాటి ఓ మొక్కను గోడ పక్కన పెట్టి దండం పెట్టావనుకో, గాలి దాని మించి నీ మీదకొస్తే ఓకే. నీ మించి దాని మీదకెళ్తే ఉపయోగం ఉంది? నీకు గాలి రాదుగా తులసి గాలి నువ్వు పీల్చవుగా. అందుకని ప్రదక్షిణ అనే సిస్టమ్ పెడితే 365 రోజుల్లో ప్రకృతి గాలి ఋతువుని బట్టి ఎటు మార్చుకున్నా ఆ గాలి నీ ముక్కులోకి వెళ్తుంది. తద్వారా నీ హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది అలానే బూడిద గుమ్మడికాయ ఉంది. గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కడతారు. హ్మ్. ఎందుకు కడతారు గుమ్మానికి బూడిద గుమ్మడికాయ? మిగిలిన వాటిలో లేకుండా బూడిద గుమ్మడికాయ వచ్చే స్మెల్‌తో నిద్రపోయే హార్మోన్ సెరోటోనిన్ అనే హార్మోన్ అద్భుతంగా వెళ్లి స్ట్రెస్ హార్మోన్ తగ్గిస్తుంది అది ఆ వాసన. అది బూడిద గుమ్మడికాయకి సాధ్యం. బూడిద గుమ్మడికాయలో ప్రాపర్టీ సైంటిఫికల్‌గా కూడా ప్రూవ్డ్ ఇది. హ్మ్. బూడిద గుమ్మడికాయలో ఉండే కొన్ని ఫైటోకెమికల్స్ వాసన తగిలితే ఆ వాసన తాలూకు నిద్రపోయే హార్మోన్‌ని నిద్రపుచ్చే హార్మోన్‌ని స్ట్రెస్ హార్మోన్ తగ్గిస్తుంది అది. సో, బూడిద మనం మనం రోజువారీ ఇబ్బందులు పడేది దేనితో? స్ట్రెస్‌తో. సో, గుమ్మంలో 4 సార్లు తిరిగినప్పుడు ఆ వాసన తగిలితే స్ట్రెస్ అని అలా చేస్తారు. ప్రతి దాని వెనకమాల ఒక సైన్స్ ఉందమ్మా. ఊరినే ఆషామాషీగా రాలేదు. ఇప్పుడు కొబ్బరికాయ ఇందాక నాకు ఔషధం అని. అది ఔషధం కాబట్టే కదా కొబ్బరి నుండి నేను తగ్గించగలిగింది. మరి వాళ్ళు ఎప్పుడో చేశారు కదా! అర్థమైందా? ప్రతి చోట ఒక సైన్స్ ఉందమ్మా. ఆళ్ళని ఆషామాషీగా తీసి పారేమాక. ప్రతి దాంట్లోనూ సైన్స్ పెట్టారు. కాపోతే ఇవాళ కాలానికి ఆ సూట్ కాదంటే అనుగుణంగా మార్చుకోకపోతే దాన్ని మూర్ఖత్వంగా చేస్తున్నారు. అదంతా ఇప్పుడు క్వారంటైన్ అన్నారు. కరోనా టైంలో విన్నావు కదా! క్వారంటైన్. ఈడకొస్తే 10 రోజులు ఎడంగా ఉండాలని. మరి మనం చచ్చినప్పుడు దినం ఎవరైనా ఫ్యామిలీలో పోతే కుదిరోళ్ళందరూ ఆ మైలు నీళ్ళు ఉండేవాళ్ళంతా 11 రోజుల పాటు ఎవరిని కలవకూడదు, బంధుమిత్రులు పెళ్ళిళ్ళు కలవకూడదు అనేవాళ్ళు. ఎందుకని? ఆ రోజుల్లో కలరా, మసూచుకలు లాంటి, ప్లేగు లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఆ కారణం చేత తెలియక చనిపోయిన ఈడేదో సిటీకెళ్తే చచ్చిపోతే ఆ శవం దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ బంధువులే వస్తారు. క్లోజ్ బంధువులు కంపల్సరీ వస్తారు కదా! ఆ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉంటే వాళ్ళకి అంటుకుంటే తెలియకుండా వీళ్ళు ఎక్కడి నుంచి ఇంకో పెళ్ళికెళ్తే పెళ్ళంతా అంటిస్తే విస్తరిస్తుంది కాబట్టి ఈ వచ్చినట్టు పెళ్ళికి కార్యక్రమాలు వెళ్ళకుండా మనకు మైలు వచ్చిందని చెప్తారు పెద్దోళ్ళు. హ్మ్. అందుకని గమనించావా చావింటి నుంచి వచ్చినప్పుడు మగాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని వెళ్తే బయట బాత్రూంలోనే బట్టలన్నీ ఇడిచేసి వెళ్తారే లోపలికి అవును. వెంట్రుకలు చేత్తే ఏముంటది? స్నానం చేసిన తర్వాతే ఆ! రానిస్తారు. స్నానం చేసిన తర్వాత అది తలంటుకుని అది అవును. కూడా బట్టలు బయట బకెట్ ఎవడంటుకోకుండా పుల్లతో పెట్టినట్టు పెట్టి ఎందుకని అక్కడి నుంచి క్రిములు రాకూడదని. అయితే ఇందులో ఎర్రితనం ఏంటంటే అది నువ్వు శవం దగ్గరికి వచ్చినట్టు వర్తించాలి గానీ నువ్వు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఆడికి కూడా మెయిల్ వచ్చేస్తుందా? ఆడు కూడా ఎక్కడికి వెళ్ళకూడదా? ఆస్ట్రేలియాలో అయితే మెయిల్ అయితే రాదు కదా! అంటే భావాన్ని అర్థం చేసుకుంటంలో ఉంటుంది అదంతా. సో, పెద్దాళ్ళు పెట్టింది తప్పు అనే మాట బండబూతు. చాలా తప్పు. అసలది చాలా తప్పు. హ్మ్. అన్ని సిస్టమ్స్ అన్నీ పెట్టడంలో చాలా అర్థాలున్నాయి. ఇవాళ నీకు తెలియకపోవచ్చాయి. ఇప్పుడు గుళ్ళోకెళ్తే పచ్చకర్పూరం వెలిగిస్తారు. ఎందుకని? పచ్చకర్పూరంలో మోనోటర్పినాల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. హ్మ్. ఆ మోనోటర్పినాల్ మెదడుకి కామ్‌నెస్ ఇస్తుంది. హ్మ్. మెదడుకి కామ్‌నెస్ ఇస్తుంది. గుళ్ళోకెళ్తే ప్రశాంతంగా ఉంటదంటారే, ఇలాంటియన్నీ కూడా టెక్నిక్స్. ఒక రకమైన హిప్నటైజ్ జరుగుతుంది. హ్మ్. ఎంత అందులోనూ అంటే ఇలాంటి వాతావరణం ఉంది. సైకలాజికల్‌గా ఇప్పుడు నేను దేవుడిని నమ్మకపోవచ్చు గానీ, నేను ఒకప్పుడు దేవుడిని నమ్మినప్పుడు అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. దేవుడిని నమ్మేవాడు భలే సుఖంగా ఉంటాడులే. ఈడు బర్డెనంతా ఆడి మీద పడేస్తాడు. ఈడు ఎగ్జామ్ బర్డెను. ఆహ్! దేవుడా అన్నాడనుకో ఆడికో మనశ్శాంతి వస్తుంది. అయితే నీ మానసికంగా బలం ఉన్నవాడికి దేవుడు అవసరంలా. నా బోటాడికి ఎవడు. నా బోటోడు హేతువాదుల్లో ఉండేవాళ్ళు. ఎక్కువ మంది హేతువాదులు మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈ స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళకి అవసరంలా. కొంచెం బలహీనంగా ఉన్నాడు ఏంటంటే, ఈడు నాకు ఆసరా ఉన్నాడు. ఏం పర్లా. నేను దేవుడిని నమ్ముకున్నాను. లేదా ఆడు లంచం పెట్టాడు. గ్యారంటీ ఆడి వాటా కోసం నన్ను పాస్ చేయిస్తాడు. ఈ టైప్ ఉంటుంది. అది. ఆ రియాలిటీ అర్థమైన తర్వాత ఇయన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. అంతే. అండ్ రైట్. అర్థమైందా? యెస్ సార్. అది. అంటే నేనేం వ్యతిరేకిని కాదు. హ్మ్. అదే నేనేం ఆ సిస్టమ్స్‌ని వ్యతిరేకించను. ఏదైనా రిచువల్స్ ఉంటే నేను అక్షింతలతో అటెండ్ చేస్తా. కొంతమందిలాగా నేను నాస్తికుడిలాగా ఎవడికో ప్రూవ్ చేయాలనే చెత్త ముహూర్తం పెట్టను. ఒక ఆస్తికుడు ముహూర్తం పెట్టడం తప్పని విమర్శించి చెడ్డ ముహూర్తం అమావాస్య పెట్టి రుజువు చేసావంటే నీకు ఆస్తికుడు తేడా ఏంటి? బేసికల్‌గా నేను స్వేచ్ఛాజీవిని. అంతే. నా రూల్స్ నేనే ఫ్రేమ్ చేసుకుంటాను. నేను ఇలా పెళ్లి చేసుకోవాలి, తాళి కట్టుకోవాలంటే నేను చేసుకుంటా. ఇట్స్ మై ఓన్ రూల్స్. ఐ డోంట్ ఒబే ఎనీ రూల్స్. బికాజ్ ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ రిలిజియన్, ఎనీ క్యాస్ట్. చట్టపరంగానే నేను ఎప్పుడో క్యాస్ట్ రిలిజియన్ వదిలేశాను. ఆ వదిలేసిన తాలూకు ఫీల్‌ని నా కుటుంబాన్ని, మా పిల్లలకు కూడా అట్లాంటివి లేకుండా చేసుకున్నా. నేను దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తాను. అట్లాంటి ఫీలింగ్స్ నాకు లేవు. హ్మ్.
అంటే మీ ఇంట్లో నుంచి ఏమన్నా వ్యతిరేకత ఎప్పుడైనా వచ్చిందా సార్ మీకు? అంటే అదే. పర్సనల్‌గా? అమ్మా ఇప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా. నా భార్య గావచ్చు, నా పిల్లలు గావచ్చు, తండ్రి గావచ్చు, తల్లి గావచ్చు, ఎవరికాళ్ళు ఇండిపెండెంట్ పర్సన్స్ అమ్మా. ఓకే. ఎవడికాడికి ఒక ప్రైవసీ ఉంటుంది. హ్మ్. వ్యక్తిగా మన ప్రైవసీ మనం కాపాడుకోవాలి. నా భార్యకిచ్చే ప్రైవసీ నేనివ్వాలి. ఆవిడ నా పర్మిషన్ అడగకూడదు గుడికెళ్తానికి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే ఓకే. చెబుతా. ఇన్ఫర్మేషన్ చెప్పాలి తప్ప పర్మిషన్‌లు ఉండకూడదు. హ్మ్. అట్లనే ఒకళ్ళ భావాలు ఇంకోళ్ళు ప్రభావితం చెయ్యి. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. ఇప్పుడు ఇద్దరు ఇష్టపడినోళ్ళు ప్రేమికులిద్దరు రెస్టారెంట్‌కెళ్లారనుకోమ్మా. ఆ అమ్మాయి వెజిటేరియన్, ఈడు నాన్ వెజిటేరియన్ అనుకో ఉదాహరణకి. ఆ అమ్మాయి ఈడంటే ఇష్టం కదా అని ఆడి కోసం చికెన్ బిర్యానీ తింటాం. వాడు ఆ అమ్మాయి కోసం వెజిటేరియన్‌కి మారటం కాదు ప్రేమ అంటే. ఇద్దరు హోటల్‌కెళ్ళి ఆడు నాన్ వెజిటేరియన్, ఈడు వెజిటేరియన్ తినటమే ప్రేమ అంటే. ఎవడికి నచ్చింది ఆడు తినటమే. అది లేకపోతే బ్లాక్‌మెయిలింగ్ వస్తుంది. నీ కోసం నేనింత త్యాగం చేస్తే నువ్వు నా కోసం ఏం చేస్తావురా అంటాను. అక్కడే ఎందుకు స్టార్ట్ చెప్పను? ఇందులో అవుద్దంటారా? టెక్నిక్ చెప్పనా? ఆ! ఇప్పుడు ఆడాళ్ళు కొంతమంది ఆ! ప్రతి చిన్నదా పర్మిషన్ అడుగుతారు. ఈడు మురిసిపోతాడు. ఈడు అసలు నాకు భలే అసలు ఈ మొగుడు హోదా ఇన్నాళ్ళు ఎవడని పర్మిషన్ అట్ట అడగలేదు ఏ గాడిద. అసలు భలే అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత వస్తుంది ఈడికి సినిమా స్టార్ట్. నేను మా అమ్మాళ్ళ ఇంటికెళ్ళి చెప్పలేదా? నువ్వేంటి లేట్ అయింది నీకు? నేను ఇది ఈడు సచ్చాడే. దీని లాజిక్ అక్కడ అది. ఎప్పుడైతే దీని లాజిక్ అసలు లాజిక్ అది. ఆ ఓకే. సందేశం ఏంటంటే ఒరేయ్ గాడిద నేను చెబుతున్నా అంటే మీనింగు నీయన్నీ నాకు చెప్పాలిరా అని. ఈ ఓకే. ట్రాప్‌లో పడ్డాడు. హ్మ్. చాలామంది అట్ట అంటాడు. మొదటే క్లియర్‌గా ఉండి, అమ్మ నేనొచ్చినప్పుడు వస్తా. నువ్వు ఇదొచ్చినప్పుడు ఉండు. ఇంతే. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. స్వేచ్ఛ ఇచ్చి తీసుకోవడం స్వేచ్ఛ. ఇది. మా ఇంట్లో మా మదర్ గాని, వైఫ్ గాని ఉండగా నన్ను ఎప్పుడొస్తావు అని అడిగేవాళ్ళు కాదు. ఓకే. దాన్ని అడగటం కూడా అంటే ఎవరికీ చెప్పలేదు పర్సనల్ రీజన్ ఒకటి చెప్తాను. నేను నా మ్యారేజ్ అయిన కొత్తలో నేను ఆఫీస్‌కెళ్ళొచ్చేవాడిని. సైకిల్ ఏసుకెళ్ళొచ్చేవాడిని. అప్పుడు సెల్ ఫోన్‌లు లేవు. హ్మ్. వెళ్తే పడమటి నుంచి అశోక్ నగర్ వెళ్ళేవాడిని. హ్మ్. మా వైఫు సరే నేను కరెక్ట్‌గా టైం అంటే టైంకి సైకిల్ ఏసుకెళ్ళేవాడిని. సైకిల్ ఏసుకొచ్చేవాడిని. టైంకి వచ్చేవాడిని. ఆ రోజు ఏదో మా కాలేజీ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో పాటు ఒక అరగంట, గంట లేట్ అయింది. అప్పట్లో ఫోన్ కమ్యూనికేషన్ లేవు. ల్యాండ్ ఫోన్సే ఉండేవి. అది కూడా తక్కువుండేవి. వెళ్తే నేను అక్కడికెళ్ళి చూసేటప్పటికి తను దూరంగా పక్కింటికెళ్తా కనిపించింది. సర్లే వెళ్తున్నాంలే అనుకున్నా. నేను ఇంటికెళ్ళి సైకిల్ పెట్టేసి సైకిల్ దగ్గర ఇంటి దగ్గర తినుంది. శుభ్రంగా తిని పడుకున్నా. మా ఆవిడకంటే భయమేసి మొత్తం ఇక ఆళ్ళ బంధువులు ఆళ్ళందరూ ఆళ్ళ నాన్నగారు ఆళ్ళకి ఫోన్ చేసి, బావ ఇంకా రాలేదంటే ఫోన్ చేసి ఆవిడ ఏడిస్తే ఫోన్ చేసి కంగారు పడింది. అంటే ఆళ్ళ ఉద్దేశం బయట రాతే యాక్సిడెంట్‌లన్నీ. ఇక మొత్తం పెద్ద బెటాలియన్ బయలుదేరి మొత్తం హాస్పిటల్ ఎతికారు, అయ్యి ఎతికారు, కాలువలు ఎతికారు, మొత్తం అన్నీ ఎతికారు. ఇంట్లో తప్ప. ఇంట్లో తప్ప. చివరికి ఎవడో చూస్తే ఏడ సైకిల్ ఉంది. చూస్తే నేనున్నా. చూస్తే ఎదురుగుండా ఓ 25 మంది ఉన్నారు. అప్పుడు నేను కరాకండి చెప్పా. ఆ రోజు చెప్పా గట్టిగా. ఇంకెప్పుడైనా సరే బయటికెళ్ళినాడికి 1,00,000 పనులుంటాయి. ఎప్పుడొత్తారంటే ఈడు స్కూటర్ మీద వచ్చేవాడు ఇట్టా చెప్తా సమాని చెప్పి బోల్తా కొట్టి నీ మూలన సస్తాడాడు. పోనీ ఒకవేళ పోయామనుకో ఉదాహరణకి లారీ కింద పడి చచ్చావనుకో. నువ్వు మామూలుగా ఏడ్చేది అదే ఏడుపు ఏడుస్తావు. ఒక అరగంట ముందు ఏడుస్తావు ఇన్ఫర్మేషన్ తెలవకపోయినా. అప్పుడైనా ఒక అరగంట ముందు ఏడుస్తావు. ఎందుకు అంత అరగంట ముందు ఏడవటానికి అంత ఆత్రం? నువ్వు ఇప్పుడు ఏడ్చినా పోయాడని న్యూస్ తెలిసినాక ఎప్పుడు నువ్వు ఒక వాల్యూమ్‌లో ఏడ్చావనుకో. సపోజ్ ఒక గంట ఏడ్చావనుకో. ఓ 45 నిమిషాలు ఏడ్చావు. 46:30 నిమిషాలు ఏడ్చావు. అరగంట ముందేసినా అదే 46 నిమిషాలు ఏడుస్తావు. ఇంతోటి దాకా అంత తొందర ఎందుకు నీకు? అవతలాడు ఎంత టెన్షన్ పడతాడు? ఆడికే ఉంటుంది కదా! బయటికెళ్ళినాడు వచ్చాడు. నువ్వు రాలేదని ఫోన్ చేస్తా అంటే నువ్వేం కాపాడలేవు కదా వెళ్తే ఒకవేళ జరిగితే. హ్మ్. బయట నుండి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నువ్వెలా ప్రొటెక్ట్ చేస్తావు? అవును. ఈడికి టెన్షన్‌లో కారు కూడా మాట్లాడితే కొంతమంది సీరియస్‌గా వస్తా ఉంటారు. దీంతో టెన్షన్ పడతారు ఈళ్ళు. దాంతో ఇప్పుడు కామ్‌గా రావటం వేరు. ఫోన్ చేస్తా ఉంటే అనుకుని ఇట్ట చూస్తాడు. మళ్ళీ వాడొస్తే దప్పుకుని గుద్దాడు. ఆడితో గొడవ, కేసులు. అవసరమా? అంతే. అది అప్పటి నుంచి అంటే నేనలా ఉన్నా. అట్లని నాకు చెప్పను ఎన్నో. మీరు ఇండిపెండెంట్. మా పిల్లలైనా ఆళ్ళైనా అంతే. మీ ఇండిపెండెంటు. హ్మ్. నాకు నచ్చిన పెళ్లి నేను చేసుకున్నా. ఇదిగో నేను తాళి కట్టుకొని నేను చేసుకుంటా. ఆళ్ళని ఒప్పించుకొని ఆళ్ళు చేసుకుని ఇష్టమైతే చేసుకోండి. మీరు చేసుకోండి. ఇంతే. స్వేచ్ఛ కావాలి మనిషికి. స్వేచ్ఛ వచ్చిందంటే స్వేచ్ఛగా పెంచే వాతావరణం ఇవ్వాలి. అట్లా నేను నీతులు ఎప్పుడు చెప్పను. హ్మ్. నేను మద్రాసు చదువుకునేటప్పుడు 7.5 సంవత్సరాలప్పుడు ఒక సినిమా కూడా చూడలా. చూడలా. ఎందుకంటే తల్లిదండ్రుల డబ్బుతో సినిమా చూడకూడదు. మనం మళ్ళా సంపాదించుకున్న చూడాలని ఒక 7.5 సంవత్సరాలప్పుడు ఒక సినిమా కూడా చూడలా. అంతే నేను ప్రివ్యూలు చూడగలిగే అవకాశం ఉన్నా చూడలా. ఎందుకని నేను తీసుకున్న సెల్ఫ్ డెసిషన్ ఒకడి కోసం కాదు నేను ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి మా పిల్లలకి ఎప్పుడు నేను చెప్పాల్సొస్తే నాకు క్వాలిఫికేషన్ అరేయ్! అంతసేపు గేమ్‌లో మ్యాచ్‌లు ఏంట్రా? పరీక్షలు ఉన్నాయి గాని నేను చెప్పాల్సొచ్చినా నాకు క్వాలిఫికేషన్ ఉంది. నాన్న నీ రోజుల్లో నీ వయసులో నువ్వు చూడలేదా మాకులాగా అనే సీన్ లేదక్కడ. ఓకే. కానీ నేను అది కూడా చెప్పను. ఇప్పుడు నేను సైకిల్ ఏసుకొని సినిమాకెళ్ళినా మద్రాసులో ఉండగా బెజవాడలో ఉండగా కదండీ సైకిల్ ఏసుకొని ఎక్కువ తిరిగేవాడిని. సినిమాకెళ్ళినా సైకిల్ ఏసుకెళ్ళేవాడిని. కృష్ణానదికెళ్ళినా అశోక్ నగర్ నుంచి 14 కిలోమీటర్లు సైకిల్ ఏసుకెళ్ళేవాడిని అనుకో. నేను నా కొడుకు నీతులు చెబితే రాదు మా పిల్లలకి. నేను సైకిల్ ఏసుకెళ్తే ఆళ్ళు సైకిల్ ఏసుకొస్తారు. మనం ఆచరించి చెప్పాలి. మనం బజార్ చివర ఉండే పచారీ కొట్టుకెళ్ళటానికి స్కూటర్ తీస్తే, మన కొడుకు ఎదురుగుండా ఉండే పచారీ కొట్టుకెళ్ళడానికి కారు తీస్తాడు. మనం చూసే నేర్చుకుంటారు. యెస్. మనం సీరియల్ చూస్తా నువ్వు బాగా చదువుకో అంటే ఆడేం చేస్తాడు? నువ్వు చేసే పని నువ్వు చేస్తే చేస్తాడు. అది అర్థమైందా? చాలామంది నువ్వు మహేష్ బాబులాగా అంటే ఏంట్రా పలానా వాడు ఇట్టా ఉన్నాడని సక్సెస్ అవుతాడని చెబుతారు. నువ్వు కూడా వాళ్ళ బాబులాగానే సూపర్ స్టార్ కృష్ణలాగానే ఉండుంటే
ఈడు కూడా అట్టానే ఉండేవాడు. మరి నువ్వు వాడు మామూలు సుబ్బిగాడిలాగా ఉన్నావుగా, నువ్వు చేయింది నీ కొడుకు ఎట్ట చేస్తాడు? అర్థమైంది. అంటే మనం ప్రాక్టికల్గా ఉండాలి. అయ్యా నేను నీతులు చెప్పట్లే సమాజానికి. నేను ఆచరించి హ్యాపీగా ఉందని చెబుతున్నా. బహుశా ఇది నా ఒక్కడికే సెట్ అవ్వచ్చు. నేను ఎవరిని ఆదర్శంగా తీసుకోమని చెప్పట్లా. నేను అంత ఆదర్శప్రాయుడిని కాదు. బట్ నేనైతే ఒకటి ఉంటా. నా దగ్గర నేను ఏది దాసు చచ్చి అలవాట్లేదు. కాబట్టి నేను మనశ్శాంతిగా ప్రశాంతంగా పడుకుంటా. నేను మంచం మీద పడుకోగా నిద్ర వస్తుంది. ఎందుకంటే ఒక సంతృప్తి. నాకు ఆడెవడో ఇన్‌స్టాల్లో పెట్టారు, ఆడెవడో లైక్ కొట్టాడు, నేను అసలు చూడను. నా వీడియోలు కూడా నేను చూడను. అసలు నేను యూట్యూబ్‌లు, కామెంట్లు, సోషల్ మీడియా ఇయన్నీ అన్నం. నా చుట్టుపక్కల అందరూ కూడా జాగ్రత్తగా ఉంచుతాను. ఎవడన్నా ఇట్టా అన్నాడు, అట్టా అన్నాడు ఇయన్నీ నా దృష్టికి తేమాకండి. హ్మ్. మీ దగ్గర ఉంచుకోండి. సమాధానం చెప్పాల్సి వస్తే నేను ఎవడన్నా అడిగితే చెప్తా. ఈ ప్రతి చెత్తగాడికి, ఆడికి నిద్రాక్క చచ్చిగాడికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆడిని నేను మొయ్యను. తక్షణం చెప్పడానికి నా దగ్గర రిప్లై లేదు. ఇప్పుడు ఆడెవడో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో అంటాడనుకో, అసలు ఇన్‌స్టా ఎట్టా ఉంటుందో తెలియనప్పుడు నేను పిసుక్కుంటుంది దేనికి? అసలు నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అడగాల్సినప్పుడు నీ పోటాడు ఎవడిని అడిగాడు, నువ్వు అడుగు నేను చెప్పేస్తా అయిపోయింది. ఇక సో నేను ప్రశాంతంగా నిద్రపోతా. ఎందుకని? నేను చేయగలిగిన సాయం నేను చేయగలుగుతున్నా. ఇది నేనే చేయగలనని నేను నమ్ముతున్నా బలంగా. ఎందుకంటే దీనికి చాలా క్వాలిటీస్ కావాలి. ఇది సామాన్య విషయం కాదు. పెద్ద వ్యవస్థలను ఎదిరిస్తా అవును. ఇంత చేయడం సామాన్య విషయం కాదు. అదే అడగబోతున్నా సార్. ఒత్తిళ్ళు మీరు చేస్తోందైతే ఒకవైపు యుద్ధం అనుకుంటే, ఇంత ఒంటి చేత్తో చేయడానికి రీజన్ మీ వెనక ధైర్యం ఏంటసలు? అంటే ఇది ఒక అద్భుతం జరిగిపోయిందమ్మా. హ్మ్. ఈ జరిగిపోయింది. నేను ఇప్పుడు బయట ఏదో నేను కొన్ని గొడవలు చూస్తున్నా. ఈ ఒళ్ళు దగ్గర గురించి కొట్టుకుంటున్నారు. అవును. ఈళ్ళు 20 కిలోలు, 30 కిలోలు అందరూ కలిపి తిప్పి కొడితే 20 కిలోలు, 10 కిలోలు తగ్గించలేరు. నేను 100 కిలోలు తగ్గించిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. హ్మ్. అరే అవలేలుగా నెలలో 20 కిలోల దగ్గర బోలెడు మంది ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. 3 నెలలకి 11కి 20 కిలోలు కంగ్రాచులేషన్స్ అంటే. నాది నెలకు కదా నా టార్గెట్. నిన్న కూడా ఒక అతను వచ్చి 23 కిలోలు తగ్గాడు. నెల కూడా అవ్వలే, ఇంక 27 రోజులు, 28 రోజులు. ఫుల్ హెల్తీగా ఉన్నాడు. ఫ్యాట్ లివర్ పోయింది, అన్నీ పోయినాయి. నేను ఇన్ని జబ్బులు తగ్గించగలిగితే ఇన్ని చేస్తున్నప్పుడు ఆహారంతో నేను ఎంతమందికి తీసుకెళ్తే నేను చచ్చిపోయేలోపు ఎంతమంది ఆడాళ్ళకి ఈ నాలెడ్జ్ నేర్పి హ్మ్. నా సంతోషం ఏంటంటే నా సబ్జెక్ట్ నా దగ్గర ఉంచుకోవాలి. నాది ఏది సీక్రెట్ లేదు. హ్మ్. నా సబ్జెక్ట్ అంతా ఓపెన్గా ఉంది. యూట్యూబ్ వీడియోలో ఉంది, పబ్లిక్ వీడియోలో చెప్పాను. మీరు నేర్చుకుని ఇప్పుడు నువ్వు షుగర్ నా దగ్గరికి వచ్చావు మీ నాన్నగారికని. మీ నాన్నగారు నువ్వు తగ్గించుకుంటావు. నేను నీకు ఎలా తగ్గించాలో మీ నాన్నగారు నేర్పుతా. మీ నాన్నగారు ప్రాక్టికల్గా తగ్గించుకున్నాక, నా థియరిటికల్గా నువ్వు సబ్జెక్ట్ తెలుసుకున్నాక, రేపు మీ ఫ్యామిలీలో ఎవడొచ్చినా యు ఆర్ నువ్వు బెటర్ ఇండోక్లైన్స్ దాన్ ఎనీవన్ ఇన్ ది గ్లోబ్. సూపర్. నీకంటే తోపు ఇండోక్లైన్స్ ప్రపంచంలో లేడు. హ్మ్. వాళ్ళ ఆయనకి 4 రోజుల్లో థైరాయిడ్ తగ్గించుకోగల మహిళ కంటే గొప్ప ఇండోక్లైన్స్ ప్రపంచంలో లేడు. హ్మ్. సొరాటిక్ ఆర్థరైటిస్ తగ్గించగలగాడి కంటే గొప్ప రొమటాలజిస్ట్ ప్రపంచంలో ఉన్నాడు. ఆవిడ కంటే రొమటాలజిస్టు. నా డైటర్స్లో ఉండే ఫ్యామిలీలో కూడా ఆంకాలజిస్ట్, గొప్ప ఆంకాలజిస్ట్ ప్రపంచంలో లేడు. హ్మ్. ఓ రిక్షా అమ్మాయి కూడా తగ్గించుకుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. కిడ్నీ నేను 8.6 నుంచి 0.6కి వచ్చింది 1 మంత్లో. డి విటమిన్ 8 నుంచి 120 ప్లస్కి వెళ్ళింది. జిఎఫ్ఆర్ 15 లోపు నుంచి 117కి వెళ్ళింది ఆ అమ్మాయికి. కిడ్నీ సైజులు పెరుగుతున్నాయి. ఇన్ని పెరుగుతున్నాయి. వాళ్ళే చదువురాని ఓ రిక్షావాడిని ఆ భార్య అలా కాపాడుకుంది. ఆ అమ్మాయి ఫుడ్ పెట్టి మందులన్నీ పెంట కుప్పల బారేస్తే. అర్థమైందా? యెస్. ఆవిడ కంటే గొప్ప నెఫ్రాలజిస్ట్ ఎవడుంటాడు ప్రపంచ చరిత్రలో? ఇవి ఎవడన్నా ఇప్పుడు ఇందు చూసే గాడిదలు ఎవడన్నా కామెంట్ పెడదలుచుకుంటే పబ్లిక్గా ఓపెన్ నా నెంబర్ నాది విఆర్కే హెల్త్ కేరు. తొందరలో ఇప్పుడు నేను ప్రజెంట్ రోడ్ నెంబర్ బంజారాస్ రోడ్ నెంబర్ 12లో అద్వైత లైఫ్ సైన్స్ దాంట్లో తాత్కాలికంగా చూస్తున్నాను. నాది ఓన్ ప్రిన్సెస్ 15 రోజుల్లో రెడీ అవుతుంది షేక్పేటలో. త్వరలో అది అనౌన్స్ చేస్తాను. చాలా పెద్ద నేను ఎప్పుడైనా కలవడానికి నేను రెడీగా ఉన్నా. ఎవడో దీని కింద కామెంట్ చేసేవాడి ఛాలెంజ్ తీసుకుంటా. నేను నెంబర్తో సిద్ధంగా ఉన్నా. ఒకవేళ డాక్టర్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు నీతో కాన్ఫరెంట్ అయ్యి విభేదించదలిస్తే నువ్వు డిబేట్ పెట్టు, నేను రెడీగా ఉన్నా. తప్పకుండా సార్. నా సైడ్ నుంచి ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తున్నా. ఆ రోజు టెస్ట్ మోల్లో తీసుకుని వస్తా. ఆ డాక్టర్ చేత ఇది ఖచ్చితంగా నిజం అని ఆ డాక్టర్ చేత నేను చెప్పించలేకపోతే మీ స్టూడియో నుంచే నేను లేచి వెళ్ళిపోయి నా జీవితంలోకి బయటకు రాను. ఎవడ ప్రజా జీవితంలో ఎవరికి కనిపించను. ఓపెన్ సవాల్. సొల్లు మాటలు కామెంట్లు కూర్చుని ఎవడు మాట్లాడికి ఇదే నా సవాల్. అట్లానే వెయిట్ లాస్ కోసం, పిల్ల వెయిట్ లాస్ కోసం నీది సైన్స్ అని ఆశ కొట్టుచు వచ్చే వాళ్ళందరికీ నేను సమాధానం చెబుతున్నా. ఇంకా వెయిట్ లాస్ కాదు, ఒక డైట్ చేసే అద్భుతాలు. తొక్కల వెయిట్ లాస్ ఏంటి? జిమ్ములు చేసే చేయవసలే. చాలామంది మాడతారు జిమ్ములు చేసి. అరే ఒక ముసలావిడ ఉంటుంది, 70 ఏళ్ళ ఆవిడ, 110 కిలోలు ఉంటుంది, మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి. ఏ జిమ్ చేసి తగ్గిస్తారా మీరు? నేను ఆవిడ 80 కిలోలు తగ్గిస్తా. ఆవిడ మొత్తం రోగాలన్నీ పోగొడతా. మీరు ఏ జిమ్ చేసి తగ్గిస్తారా? అట్లనే ఇంకో క్లారిఫికేషన్ ఇస్తాను. ఆవిడ ఎవడో పిల్లగాడిదా. నేనేదో ఒక వీడియోలో, సైన్స్ వీడియోలో ఇలా చేసినప్పుడు ఇలా డంబుల్స్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ జరుగుతుందన్న. హ్మ్. ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైనా ఏం జరుగుతుందంటే ఒక హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉంటారు. ఈ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఆ గాడిద ఒక 10 కిలోలు 20 కిలోలు తగ్గించగలిగేవాడు జీవితంలో. ఆడు బతుక్కి ఒక 20 కిలోలు 30 కిలోలు. నేను 100 కిలోలు దాటితే గుడ్డాళ్ళ దగ్గర నుంచి 80 ఏళ్ళ దగ్గరికి నడవలేని వాళ్ళు తగ్గించిన వాళ్ళు కొన్ని లక్షల మిలియన్ల మంది ఉన్నారు. సరే అది పక్కన పెడితే అది నా మాటలు విని, నా వీడియోలు వినే నీకులాగా డబ్బులు కట్టి నీ దగ్గరికి వచ్చి
నువ్వు పెట్టిన చేసి కాదు, నన్ను కలవకుండా జీవితంలో నా మాటలు విని వీడియోలు విని తగ్గిన వాళ్ళు ఉన్నారు, చూసుకోవడం కాదు. గాడిద ఈ సైన్స్ గురించి చెప్తున్నాడు. చాలామంది నవ్వారు. ఏంటి నెయ్యి వేసుకుంటే తగ్గుద్దా, ఫ్యాట్ వేసుకుంటే దున్నపోతులు అయిపోతారు కానీ తగ్గుద్దా అని నవ్వారు. అది ఆ గాడిదల అజ్ఞానం. ఫ్యాట్ వేసుకుంటే ఫ్యాట్ తగ్గుతుంది. ఆ గాడిద తెలియకపోయినంత మాత్రం నా సైన్స్ కాకుండా పోదు. అట్లనే డయాబెటీస్ తగ్గుతుందంటే నేను ఫస్ట్లో నా మైకులు మొదట్లో తిరుగుతాయంటే ఊళ్ళో మైకులు తిరుగుతున్నాయి. నాగాల అంకల్ విలేజ్ దగ్గర విలేజ్కి వెళ్ళింది మైకు. డయాబెటీస్ తగ్గిస్తాడంటే ఆయన ఎవరంటే రచ్చబండి దగ్గర పిలిచారు. ఎరా ఏంటి ఎవడో ఎర్మాచ రామకృష్ణ అంటే అండి షుగర్ తగ్గిస్తాడంట్రా, షుగర్ తగ్గిస్తాడంట్రా. సరే ఏం మందు ఇచ్చాడంట, ఏం మందు కనిపెట్టాడంట. ఆయన మందు ఎవడండి, మందులు పారేస్తాడండి. ఊరిని ఎట్ట కనిపిస్తున్నారు నీ కళ్ళకి, మందులు ఇస్తేనే తగ్గదు, వీడు మందులు పారేసి తగ్గిస్తాడా, ఎట్రా చెవిలో పూలు ఏమైనా ఉన్నాయి, కాళ్ళెర కొడతాం నాకు గాడిద ఊళ్ళోకి వస్తే అని చెప్పారు. అది వాడు అజ్ఞానం. షుగర్ మందులు పెంటకప్పులో పారేస్తే షుగర్ తగ్గుతుంది, షుగర్ మందులు పెంటకప్పులో ఇసిరేస్తే డయాబెటీస్ తగ్గుతుంది. ఇది సైన్స్. నేను 9 ఏళ్ళగా సవాల్ చేసి తొడలు కొట్టి సవాల్ చేసి చేసిన రుజువు చేసిన కోట్ల మంది సాటి రుజువు చేసిన ఫ్యాక్ట్. ఆ గాడిదకి అర్థం కాకపోతే అది అవుతుంది. అట్టని ఈ గాడిదకి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఫ్యాటు గ్లూకోజు ప్రోటీను వేరు వేరు కాదు. ఇక్కడ ఫ్యాట్ ఉంది, పొట్ట నీకు పెరిగింది. ఈ ఫ్యాట్ ఏం ఫ్యాటు, ఆ గాడిద అనుకుంటే ఫ్యాట్ నుంచి వచ్చిన ఫ్యాట్ కాదు. నువ్వు ఎక్సెస్ తిన్న కార్బోహైడ్రేట్ గ్లూకోజే, పక్కన ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి ఆ గ్లూకోజే ట్రైగ్లిజరైడ్స్ అన్న ఫ్యాట్ కింద లివర్తో కన్వర్ట్ చేయబడుతుంది. సో ఈ నీ పొట్టలో కనిపించే ఈ ఫ్యాట్ అది అక్యూములేషన్ ఆఫ్ గ్లూకోజ్ నాట్ ఫ్యాట్. రేపది నీ ఎనర్జీగా ఉపయోగపడాలంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అది ఒక ఫ్యాటీ యాసిడ్, ఒక ట్రైగ్లిజరైడ్స్, 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒక గ్లిజరాల్ అంటే ఒక ప్రోటీన్ విడిపోతుంది. నీ గ్లూకోజ్ రిక్వైర్మెంట్ బ్రెయిన్కో దీనికో కావాల్సి వస్తే సేమ్ ఆ గ్లిజరాలే తిరిగి గ్లూకోజ్ కింద విడిపోతుంది. అంటే అదే గ్లూకోజ్, ఆ గ్లూకోజే అదే ప్రోటీను అదే ఫ్యాట్, డిఫరెంట్ కాంబినేషన్లో. ఫ్యాట్ కరగతను ఒక మొక్క పెద్ద సైన్స్లో ఒక మొక్క చెబితే ఆ మొక్క నుంచి ఈ గాడిద ఇది ఫ్యాట్ అంట, ఆ ఫ్యాట్ అంట. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతలా ఉంటారమ్మా, ఇక్కడున్నది ఫ్యాట్ కాక మజిలా అంటే ఆ గాడిదకు ఉండే నాలెడ్జ్ అది. ఎందుకంటానంటే వీళ్ళు సైన్స్ చెప్పదలుచుకున్నారు అనుకో. రామకృష్ణ గారు ఎప్పుడు ఓపెన్ బుక్. రామకృష్ణ గారు మీరు ఇలా చెప్పారు, ఇదిగోండి మీ వీడియోలో తప్పు ఉంది, మీ సమాధానం చెప్పండి అని ఓపెన్గా నువ్వు వీడియో పెట్టి అడగచ్చు. ఈ గాడిద వీఆర్కే తాత ఏంట్రా, నాకు మీ చుట్టాలు ఎవరితో మీ వాళ్ళతో ఎవరితో పరిచయం లేదు, తాత అయితే ఏంట్రా అంటే తాత అయితే చెప్పకూడదురా, నువ్వెవ్వరా రేపు తాత ఎప్పుడు గిట్టారంటావు జిమ్ములు చేస్తా, వీడికి నడువాం కదా తాతే. నాకు సరైన టైంకి పెళ్లి చేసి ఉంటే నాకు ఇప్పటి మనవాళ్ళపై కూడా పెళ్ళిడికి వచ్చి ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో పాత మా నాన్నగారి రోజుల్లాగా చేసి ఉంటే. తాతలే మేమంతా తాతలమే, తాతలు ఒకటి అవమానం ఎంత గాడిదే, తాత ఏంట్రా సైన్స్లో తాత ఎందుకు వస్తారా అంటే నేను నాకు మొన్నే చెప్పారు ఎవరు నాకు తెలియదు ఇప్పుడు దాకా. చెప్తే సర్లే ప్రతి కుక్కకి నేను సమాధానం రోడ్డు మీద సింహం పోతాను నేను కుక్కలు చాలా ఈయన పబ్లిసిటీ కోసం. ఈ అంటే వాళ్ళకి పబ్లిసిటీ పెరుగుతుంది. ఇప్పుడు నేను లేను ఇన్స్టాలో వాటిలో నేను ఉండను, సోషల్ మీడియా నేను చూడడం, సోషల్ మీడియాలో కుక్కలు ఎన్ని మురుక్కుంటే నాకేంటి, నేను ఓపెన్గా రండి డిబేట్కి రండి, ఎవడ గాడిలో మాట్లాడతాడు, నేను రిపోర్ట్లు ఏదో పెద్ద వ్యవస్థ వీళ్ళు చేసే జిమ్లో ఒక పెద్ద హీరో 2 కిడ్నీలు ఎందుకు మార్చారు, ఇంకో హీరో నడవటానికి ఎందుకు పైన పోయాడు, ఇట్లాంటి గాడిదల మూలన ఈ గాడిదల మూలన వీళ్ళకి నిజంగా ఇవాళ వీళ్ళు కుర్రాళ్ళ జీవితాలను చేసే నాశనం. ఈ జిమ్ముల్లో వీళ్ళు ఇచ్చే షేకులు వీటి పేరుతో కిడ్నీలు పుచ్చకాయ పగల కొడతాను ఎన్ని వేల జీవితాల కుర్రాళ్ళని ఆశపెట్టి కండల మజిలో చేపిస్తామని చేసి ఈ దౌర్భాగ్యులు చేసిన కనుక సిరీస్ చేస్తే గుడ్డలు ఓడతాయి ఒక్కొక్కడికి నిలబెట్టి చేస్తే. కాకపోతే ఈ ప్రొఫెషన్ చాలా గొప్పది. ఇందులో నాకు చాలామంది తర్వాత వచ్చి చెప్పారు, ఎవరు పిల్లగాడిదలు పబ్లిసిటీకి వచ్చేస్తారండి, మీరు అట్లా పట్టించుకోమాకండి సార్. అది publicity కి తాహతకి వచ్చేస్తారు. తాహతకు మించి సార్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు కూడా ఒకసారి జిమ్కి వెళ్తే తాహతకు మించి పౌడర్స్ ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు సప్లిమెంట్స్. నన్ను ఎవడైతే అన్నాడో ఆ గాడిద మూలన కిడ్నీలు పోయిన వాళ్ళు అనేక మంది. ఓకే, వాళ్ళ ప్రోటీన్ ఎందుకు హీరోలే పోగొట్టారు కదా, 2 కిడ్నీలు మార్చా తెలియదా నీకు. తెలుసు. ఇప్పుడు హీరో నడవలేకపోతున్నాడు అవును. ఎందుకని, ఈ గాడిదలు ఈ జిమ్ములోకి చేసిన ఈ ఎట్టాంటి అడ్డగాడిద. ఇందాక నన్ను అన్నాడు గాడిద ఫ్యాట్ గురించి తెలియని గాడిద, ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ గాడిదలు. ఒరే గాడిద నీకు నేను సమాధానం చెబుతున్నా, అరే మనవడా నువ్వు ఎప్పటికే ముసలాడవని అనుకున్నా మనవడా, నేను చెబుతున్నా నీ మూలాన జిమ్ముల మూలాన కిడ్నీలు పాడయి పుచ్చకాయల్లో పగిలాడు ఎంతమంది ఉన్నారా మొత్తం లిస్ట్ ఇస్తే. హీరోలందరికి ఎందుకు మార్చారు. నేను నీ బతుకు 100 కిలోలు దాటి నువ్వు తగ్గించలేవు. నేను జిమ్ములు చేసి ఏం తగ్గిస్తావు, జిమ్ములు చేసి ఏం తగ్గిస్తావు, ఫ్యాట్ అడ్జస్ట్మెంటే జరుగుతుంది. మళ్ళా చెబుతున్నా ఫ్యాట్ అంటే అన్నీ, ఫ్యాట్లోనే ప్రోటీన్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది. ఈ బేసిక్ సైన్స్ కూడా తెలియదు. ఇది వాళ్ళ హాఫ్ నాలెడ్జీ. వచ్చిన చావు ఏంటంటే ఈ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళకు మిగతా హాఫ్ నాలెడ్జ్ గాళ్ళంతా వస్తాసు వీళ్ళంతా. దీన్ని సైన్స్ మూసుకేసి అరే బచ్చాగాళ్ళారా మీరు ఇంకా డయాబెటీస్ స్పెల్లింగ్ తెలియదురా. నేను టైప్ 1 డయాబెటీస్ మందులు పెంటకుప్పల పారాయించి కొన్ని వేల మంది రివర్స్ చేసిన టెస్ట్ మందులు చూపిస్తా. ఒక్కటి ఫేక్ అని రుజువు చేసిన
నీకు 2 కోట్లు ఇచ్చి నేను తప్పుకుంటా. ఇది ఓపెన్ ఆఫర్. ఏ టీవీ ఛానల్ మీ ముఠా అంతా పిలుస్తున్నారండి. మీ ముఠా మొత్తం రెడీ. ఎవడొస్తాడు నేనంతా ఇసిరండి, నేను ఐఎమ్ రెడీ. తీసుకుందాం. ఇవాళ 100 కిలోలని 150 కిలోలని తీసుకుందాం ఇద్దరం. నువ్వు జిమ్ పెట్టి తగ్గించు, నేను డైట్ పెట్టి తగ్గిస్తా. అట్లనే మిగతా డైటీషియన్ కూడా సవాల్. 100 మంది తీసుకో. ఒకసారి ఎవడన్నా ఉత్సాహపడేవాళ్ళు ఉంటే తీసుకుందాం, నేను రెడీగా ఉన్నా. నా విధానం పెట్టి చేద్దాం, మీ విధానం పెట్టి చేద్దాం. అన్ని రిపోర్ట్లు అన్ని పారామీటర్లు తీసుకుందాం. దేనికని రెడీ. పిల్ల బచ్చ నా క్యాన్సర్లకి డయాలసిస్కి బయట తీసుకొచ్చి ఇవాళ సొరియాసిస్లు, రుమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్లు, జాగ్రత్త సిండ్రోమ్లు, మయోసైటిస్లు, నీ బతుకు పేర్లు కూడా ఉన్నాయని తగ్గిస్తే ఈ వైద్యం డైట్ ఏంటి? నీ పిల్ల బెత్తరగాడివి కిడ్నీలు పోగొట్టంగా చేసి ఏదో పబ్లిసిటీ కోసం చీప్గా చిల్లరగా వాగే మీదేంటి? ఇదంతా ఎందుకంటున్నానంటే ఇట్లాంటి స్థాయిలో పేరు కూడా నేను ఉచ్చరించాను. అదే ఎవడో వైజాగ్లో కూర్చున్న కుర్రగడ డాక్టర్ కూడా ఒకడే నెలలో పోయాడు అన్నాడు. ఆ గాడిది కూడా చెబుతున్నా. ఆ కుర్రగాడిదే ఆడికి ఉత్సాహం. సర్జరీ చేస్తానంటే నా డైట్ చేస్తే నెలకు చచ్చిపోయింటే, అరే గాడిద నువ్వు చేసినా అందరూ పోతున్నారా, నువ్వు సర్జరీ చేసినా అందరూ పోతున్నారా. నా డైట్ చేయలేదు కాబట్టి పోయాడు. 6 నెలలు చేసినా నా డైట్ చేసి తిరిగి వచ్చిన 2 ఆర్గాన్ పెట్టినట్టు చూపించు. నీ మూలాన్ని పెరగడానికి చూపించు. నిజంగా క్యాన్సర్ రిపోర్ట్ తీసి సస్పెషస్ కాకుండా సెకండ్ లీడింగ్ డెత్ కాదు, నేను రెస్పాన్సిబుల్. రెడీ చూద్దామా? ఏ స్టూడియోకి వస్తారు? ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఎప్పుడు అది చాటన మీరు వాడుకుంటారా, నా పేరును పబ్లిసిటీకి వాడుకుంటారా, వాడుకోండి, ఎదగండి. ఆ గాడిదికి అంతకుముందు 20-30 మందో లేదా 50 మందో 60 మంది చూసేవాళ్ళు అంటే నేను చూడలే. నాకు వీళ్ళు రిపోర్ట్ చెప్పారు. మనం చూసేటప్పుడు లక్షల మంది చూశారు. ఆటోమేటిక్ వీరమాచారండి అంటే ఆడికో పబ్లిసిటీ, ఆడికే తెలుసు, ఆడినే ఆడుకుంటారు ప్రజలంతా. ఒకసారి రండి, ఓపెన్ ఛాలెంజ్. ఈ గాడిదలో సమాధానం కదా మీకు నేను పేపర్లు వేస్తా. ఇక్కడ నుంచి నేను ప్రతి రిపోర్ట్ని వేస్తా. కళ్ళు బైర్లుగా మన గుడ్లు బయటకు వచ్చే రిజల్ట్ చూపిస్తా. మొత్తం వ్యవస్థలన్నిటికీ గుడ్లు బయటకు వచ్చే నిజాలని బట్టబయలుగా చూపిస్తాను. ఎవడాడు అందే నాకు అల్లోపతి ఫుల్ సపోర్ట్. అల్లోపతిలో కొన్ని వేల మంది నాకు సపోర్ట్. ఎందుకని? వాళ్ళ జీవితంలో టైప్ 1 తగ్గుతుంది అనే మాట వినలా, వాళ్ళ జీవితంలో టైప్ 2 తగ్గితే మాట వినలా. వాళ్ళ పేషెంట్లు, వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు తగ్గించుకుంటే సార్ ఏంటి సార్ అంటున్నారు. చెప్పాక ప్రొఫెసర్ ఐబీడీ తగ్గితే అని. ఐబీడీ తగ్గటం ఏంటి సార్? నాకు మొత్తం ఆ కాలేజీలో ఉండే ఎండోకాలజిస్ట్ అంతా డాక్టర్లంతా మాట్లాడారు వచ్చి, సార్ ఐబీడీ ఎట్లా అసలు నెలలో ఎట్ట పోయింది సార్ అని. మెలకనుగాడాడో గాడిద అవుతాడు. నేను మెలకను తగ్గుతాను ఎక్కడ క్లెయిమ్ చేయాలి, నాకు తెలియదని చెప్పాను. నా ఎన్ని ఫలితాలు ఆ అమ్మాయి టైప్ 1 కోసం వచ్చింది, నేను మెలకనుకు వైద్యం ఇవ్వలేదు. చెప్పాను, నాకు తెలియదు వెనకమాల ఏం జరిగిందో, నీ భాషలో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను తగ్గింది అనకని చెప్పాను. నాది వాడితే అందరికీ తగ్గుద్ది అనుకో నేను చెప్పట్లా. దాని గురించి నాకు తెలియదని నేను అఫీషియల్ వీడియోలో చెప్పాను. ఇలా జరిగింది, మీరు కూడా సహకరించండి. మనందరం కూర్చుని ఇదేదో తగ్గుతుంది కాబట్టి కూర్చుని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పండి. ఇప్పుడు నేను రిపోర్ట్ పెడతా 8.6 నుంచి లేదా 16.1 నుంచి 3కి ఇది కూడా వాడకుండా క్రియాటిన్ తగ్గింది పెడతా, కిడ్నీ సైజ్ పెరిగింది పెడతా. ఓపెన్గా కూర్చున్నారండి. మీరు అస్సలు పెరగదంటారుగా, టైప్ 1 అస్సలు తగ్గదంటారుగా, మరి నేను చేస్తున్నాగా. రండి నా కేసులో కూర్చుందాం, నా టెస్ట్ మీద కూర్చుందాం. సవాల్ సిద్ధంగా ఉంది, రండి. ఇప్పుడు నేను ఇన్వైట్ చేస్తున్నా నా ఓన్ ప్రిన్సెస్కి. నా దగ్గర మళ్ళీ మీరు సహకరించడానికి రేడియాలజిస్టులను కూర్చోబెడతా, నా టీం, నా ఓన్ టీం. మీరు క్వాలిఫైడ్ డాక్టర్లు అందరినీ కూర్చోబెడతా, ఆంకాలజీ నిపుణులు అందరినీ కూర్చోబెడతా, నా ఓన్ టీమే ఉంది, కూర్చోబెడతా. రెడీ. నేను అల్లోపతికి అసలు వ్యతిరేకం కాదు. అల్లోపతిలో మంచి ఉంటే బాలసుబ్రహ్మణ్యం వాడు ఉంటే అతనితో పాటలే పాడించుకోవాలి, అతను డ్యాన్సులు వాడకూడదు. ఎన్టీ రామారావుతో యాక్టింగ్ చేయించాలి, చిరంజీవిలాగా డ్యాన్సులు చేయించకూడదు. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ పెద్ద ఆయన. ఎవరిని ఎందుకు వాడాలో అందుకు వాడుకోవాలి, అల్లోపతిని ఎందుకు వాడుకోవాలి అందుకు వాడుకోవాలి, హోమియోని ఎందుకు వాడుకోవాలి అందుకు వాడుకోవాలి, డైట్ ఎందుకు వాడుకోవాలి అందుకు వాడుకోవాలి. వీళ్ళతో వచ్చి సావిండి అన్నీ నేనే అంటారు. అన్నీ నేను అనగలిగే ఒకే ఒక్క టెస్ట్ మోనీలో చూపించిన ఒకే ఒక్కటి మన డైట్. అది జరిగిపోయింది. అది ఎందుకనంటే ఈ వ్యవస్థలన్నీ ఒక రకంగా పనిచేస్తే నేను ఒక రకంగా పనిచేశాను కాబట్టి బేసికల్గా నేను ఏ సవాల్కైనా సిద్ధం. నా ఫోన్ నెంబర్ 9246472677. దీన్ని బట్టి నన్ను కలవాలని ఉన్నా నా అపాయింట్మెంట్ తీసుకురావచ్చు. అట్లనే ఏ ఛానల్కి ఎప్పుడు ఇన్వైట్ చేసినా ఆల్వేస్ రెడీ విత్ డాక్యుమెంట్స్, విత్ సైన్స్. దేన్నైనా సైన్స్ భాష ప్రూవ్ చేయడం రెడీ. నా వెనకమాల డే 1 అని చెప్పా, వేల మంది డాక్టర్లు ఉన్నారు నా వెనకమాల. ఫ్రమ్ డే వన్ ఇట్లాంటి పిల్ల బెత్తరగాళ్ళు తప్ప. ఎందుకంటే వాళ్ళకి ఫలితాలు తెలుసు కాబట్టి. కాలం దాటింది 9 సంవత్సరాలు, ఇంకా మురిగి ఒక్కొక్కరిని కొత్త బెచ్చగడ పొందాడంటే అట్లా ఆ టైపు. వాళ్ళ చూసి జాలిపడాలి లేదా సవాల్ తీసుకోవాలి. అదేవిధంగా ఎవడైనా దేనికైనా నేనైతే ఎప్పుడు రెడీ. ఎస్ సార్, రెడీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఓపిక్గా అడిగిన ప్రతిదీ మాట్లాడారు, చెప్పారు, ఆన్సర్ చెప్పారు. మాట్లాడాల్సింది చాలా ఉంది, బట్ ఈ టైం సరిపోదేమో. మళ్ళీ మీరు ఇంకొక అవకాశం ఇస్తే కంటిన్యూ చేద్దాం. ఇది పార్ట్ 1గా తీసుకుందాము. ఇంకా ప్రజలకి మీలాంటి వాళ్ళ నుంచి ఇంకా అవగాహన మా ఛానల్ ద్వారా అందిస్తే మాకు చాలా నేను ఓపెన్గా చెప్తాను. Yes, sir. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నా ఫేక్ అని రుజువు ఎవడ చేసినా నా క్లెయిమ్ తప్పుంది. ఒకవేళ ఆ రిపోర్ట్ తప్పు వచ్చి ఉండొచ్చు,
అది నేను ఓపెన్ చెప్పడం సిద్ధం. నేనైతే ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేను కదా! మోసం అంటే నేను ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది మోసం అవుతుంది. రిపీట్‌గా ఎందుకు తగ్గుతాయి? ఒకళ్ళిద్దరికి కాకుండా కొన్ని వేల మందికి ఎందుకు రిపీట్ జరుగుతుంది? అర్థమవుతుందా? అంటే మీ మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. యెస్. అది. తప్పకుండా. ప్రపంచానికి ఇదైతే చెప్తున్నాను. హ్మ్. ఇవాళ అన్ని జబ్బులకి మన వంటింట్లోనే పరిష్కారం ఉంది. నేచురల్‌గానే అన్ని జబ్బులు తగ్గుతాయి. వితౌట్ ఎనీ కెమికల్ అసిస్టెన్స్. ఇది నేను రుజువు చేశా. హ్మ్. ఇంకా వాళ్ళ భాషలో, సైన్స్ భాషలో అంటే వాళ్ళనే సైన్స్ భాషలో కూడా రుజువు చేయబోతున్నా. మొదలుపెట్టేసా ప్రాసెస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.